హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మీ టెక్. ఈరోజు మీకు ఒక ఈజీ ఎడిటింగ్ యాప్ని పరిచయం చేయబోతున్నాను. ఆల్రెడీ మీలో చాలామందికి తెలిసేమో నాకు తెలియదు, కాకపోతే నేను యూస్ చేసే మోవావి సాఫ్ట్వేర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇది నేను ఆల్రెడీ కొన్నాను, కాకపోతే ఇది ఫ్రీ వర్షన్ కూడా ఉంది. సో దానికోసం నేను మీకు ఈ యాప్ గురించి చెప్పాలనుకున్నాను. సో మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్లో మోవావి సాఫ్ట్వేర్ మోవావి వీడియో ఎడిటర్ అని మీరు టైప్ చేసినట్లయితే ఈ విధంగా మోవావి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, movavi.com. దీన్ని మళ్ళీ క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట, డౌన్లోడ్ ఫర్ ఫ్రీ. సో మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత అది ఎలానో చూపిస్తా. నేను ఆల్రెడీ జస్ట్ ట్రయల్ వర్షన్ చూశాను, ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను, కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అది ఏ విధంగా మనం అందులో ఎడిట్ చేయొచ్చో దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. నేను డౌన్లోడ్ చేసుకున్న మోవావి ఇది. ఆల్రెడీ నేను కొన్న మోవావి ఆల్రెడీ ఇలా ఉందన్నమాట. సో ఇది మనం ఓపెన్ చేద్దాం. దీనిలో ఎలా ఎడిట్ చేయాలో కూడా చూపిస్తాను. చాలా ఈజీ. నేను మిగతావి కూడా మీకు ఫిల్మోరా కూడా చూపించాను. నాకెందుకో ఫిల్మోరా చాలా కష్టం అనిపించింది. ఇదైతే నాకు కొంచెం చాలా ఈజీ. నేను రోజు దీనిలో చేస్తాను కాబట్టి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వచ్చిన దాన్ని కూడా క్లోజ్ చేసేసుకోండి. ఇదేం అవసరం లేదు మనకు. ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చాలా ఈజీగా మనం ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ తీసుకున్నాం. సో ఫైల్లోకి వెళ్ళండి. ఈజీగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ఒక ఫైల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం ఉండండి, నేను ఏదో ఒక ఫైల్ తీసుకుంటాను. సో ఏ ఫైల్ తీసుకున్నాం? ఓకే ఒక పని చేద్దాం. ఆల్రెడీ మన ఇది ఉంది కదా, మన ట్రయల్ వర్షన్. సో దీన్ని తీసుకున్నాం. సో ఇది తీసుకున్నాం కదా, ఇది ఆల్రెడీ నేను ఇది వాయిస్ అన్నీ ఇచ్చేసిన వీడియో ఇది. ఇప్పుడు వాయిస్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒక ఫైల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఫైల్కి మనం వాయిస్ ఎలా చెప్పాలి అని మనం చూసినట్లయితే, సో ఇది ఫస్ట్ ఇక్కడ ఎక్కడైనా ఎల్లుంటే మీరు ఇలా ఫస్ట్కి నెట్టుకోండి. ఇలా కర్జర్తో నెట్టుకున్నందువల్ల ఇప్పుడు మనం ఫస్ట్లో ఉన్నాం. ఇప్పుడు దీనికి వాయిస్ చెప్పాలనుకోండి. ఈ విధంగా ఇక్కడ ఒక మైక్ ఆప్షన్ ఉంటుంది చూసారా, దీన్ని మైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎనేబుల్ వాయిస్ ఓవర్ మోడ్ అంటే మనం ఎనేబుల్ చేసుకోవాలి దీన్ని. తర్వాత దీన్ని స్టార్ట్ అని నొక్కినట్లయితే ఇక్కడ మనకు రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో అదంతా కూడా రికార్డ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ రికార్డింగ్లో ఏదైనా తప్పు చెప్పారు, ఏం చెప్పారు, ఒకవేళ లేదా ఇంతటితో ఆపేయాలా అనుకుంటే ఇక్కడే ఉంటుంది కదా స్టాప్ రికార్డింగ్, దీన్ని ప్రెస్ చేయండి. సో స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి వినండి, మనం చెప్పిందంతా వచ్చిందా లేదా అనేసి. మనం ఏం మాట్లాడుతున్నామో అదంతా కూడా రికార్డ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు చూసారు కదా, ఇప్పుడు మనం మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీనిలో మీకు కట్ చేయడం అనేది ఎట్లా చూపించాలో అర్థం కావట్లేదు. సరే ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్గా మై ఛానల్స్ అనే దగ్గర మనం కట్ చేయాలనుకోండి, ఇలా రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్ నాకు వద్దు, దీన్ని కట్ చేయాలంటే ఇలాగే మీరు దీన్ని ఆఫ్ చేయండి. అంటే ఇది మూవ్ అవ్వడం ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ సిజర్ ఉంటుంది, కట్ చేయడం, ఇలా కట్ చేయండి. ఇన్ కేస్ మీకు చిన్న ఒక 1 సెకండ్ కూడా ఈజీగా కట్ చేయొచ్చు. ఇలాంటి సాఫ్ట్వేర్ మిగతా అంత ఈజీగా ఉన్న సాఫ్ట్వేర్ అయితే నాకు ఇదే అనిపించింది. తర్వాత ఈ నెంబర్స్ అన్నీ మనకు వద్దనుకోండి, కొంచెం మూవ్ అయిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా మనకు వద్దనుకోండి, దీంతో స్టాప్ చేసేసి ఇక్కడ మళ్ళీ కట్ చేసేసిన తర్వాత దీన్ని ఏదైతే మీరు వద్దనుకుంటున్నారో దీన్ని సెలెక్ట్ చేయండి. ఇలా డబుల్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మీరు డెలిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇది డెలిట్ ఆప్షన్ తీసుకోండి. సో అది డెలిట్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఇంకా ఈ వీడియోకే ఒక 4-5 వీడియోలు ఉంటాయనుకోండి, అలా యాడ్ చేయాలనుకుంటే కూడా మీరు కంటిన్యూస్గా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదో ఒక వీడియో సిరి మువ్వలు ఓకే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని వీడియోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసేటప్పుడు దీనికి ఇంకొకటి ఆప్షన్ అంతా ఏం అక్కర్లేదు. మీరు కంటిన్యూస్గా ఫైల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. లేదు చూసారా, పర్టికులర్ది ఇది వద్దనుకుంటే దీన్ని ఎత్తేయచ్చు. తర్వాత వాయిస్ కూడా
వాయిస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం కదా మైక్ని. ఇన్ కేస్ ఈ వాయిస్ మనకు వద్దు అనుకోండి, ఇక్కడ వాయిస్ ఆప్షన్ తీసుకోండి. ఇక్కడ వాయిస్ ఆప్షన్ తీసుకొని కట్ చేయండి. ఇక్కడ దాకా మనకు వాయిస్ వద్దు. సో ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుని 2 పక్కల కట్ చేసుకొని పర్టికులర్ ఏదైతే వాయిస్ వద్దో దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి మళ్ళీ ఈ వాయిస్ వచ్చి ఇక్కడ పెట్టుకోవడం, లేదా ఈ గ్యాప్ ఇలానే ఉంచాలంటే గ్యాప్లో మనం ఏదైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ ఫైల్కి వెళ్ళండి. సారీ, ఫైల్ కాదు, ఇది కింద ఉంటుంది. ఇలా దీనికి వెళ్తే దీనిలోనే నంబర్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. దీనిలో మీకు ఏదైనా నచ్చితే మీరు చూడండి, ఇలానే మీరు తీసుకొచ్చి దీని పక్కన పెట్టుకోవచ్చు. పర్టికులర్గా ఈ ఏరియాలో మీకు మ్యూజిక్ అనేది మనకు హైలైట్ అవ్వాలనుకోండి. సో ఈ పర్టికులర్ ఏరియాలో మనం ఏం వాయిస్ చెప్పట్లేదు, ఈ వాయిస్ చెప్పని చోట మనకు మ్యూజిక్ అనేది ఎక్కువగా వాల్యూమ్ ఉండాలనుకుంటే, సో దాన్ని మనం ఇది ఆల్రెడీ 100లో ఉంది, ఈ 100లో ఉంచేసి ఇక్కడ మనం తగ్గించాలంటే ఇది చూడండి వాల్యూమ్ ఇలా తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ ఒక 30 పెడితే సరిపోతుంది. 100 అంటే మరీ ఓవర్ వాయిస్ అయిపోతుంది. ఇక్కడ ఈ పర్టికులర్గా ప్లేస్లో మనం వాయిస్ చెప్పాం కదా, ఈ వాయిస్ చెప్పే చోట మీరు చాలా తక్కువ వాల్యూమ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా 4, 5 అలా పెట్టుకుంటే మీకు ఆ వాయిస్ అనేది డామినేట్ అవ్వకుండా ఉంటుంది, మనం చెప్పిన వాయిస్. సో మనకి మ్యూజిక్ అనేది వస్తుంది. ఒకవేళ ఇవన్నీ కూడా నేను మీకు ఎగ్జాంపుల్ కాబట్టి తీసేస్తాను. ఒకవేళ మీరు ఎక్కువైపోయింది లెంత్ తగ్గించాలంటే ఈ విధంగా కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇది అర్థమైందే అనుకుంటాను. ఇప్పుడు మనం వీడియో రెడీ అయిపోయింది చూసారా, వీడియో మనం యాడ్ చేసాం, వీడియోని ఎడిట్ చేసుకున్నాం, అదేవిధంగా వాయిస్ ఇచ్చాం, వాయిస్లో కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, తర్వాత మనం మ్యూజిక్ ఇచ్చాం. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడే చూడండి రైట్ సైడ్లో ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, ఎక్స్పోర్ట్. సో ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మనం నొక్కినట్లయితే సేవ్ ఇన్ ట్రయల్ మోడ్ అని, మనం ఆల్రెడీ ట్రయల్ వర్షన్లో ఉన్నాం కాబట్టి, ఆ తర్వాత లేదంటే కావాలంటే మీరు ఫుల్ వర్షన్ కూడా కొనుక్కోవచ్చు. తర్వాత సేవ్ ఇన్ ట్రయల్ మోడ్ ఇక్కడ ప్రెస్ చేసామంటే ఇక్కడ ఫైల్ నేమ్ అని అడుగుతుంది. సో మీరు ఇది ఇంట్రో ఏదో ఒకటి మీ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ తర్వాత మీరు ఎక్కడ సేవ్ అవ్వాలో అక్కడ సేవ్ అయిపోతుంది, సిలోనా డీలోనా లేదా మీ మొబైల్లో ఎక్కడ సేవ్ అవ్వాలో అది సేవ్ అయిన తర్వాత ఇక్కడ మీరు స్టార్ట్ అని ప్రెస్ చేయండి. స్టార్ట్ అని ప్రెస్ చేసినప్పుడు ఇది మొత్తం కూడా చూసారా ఈ విధంగా మొత్తం కూడా అయిపోయి మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో అనేది మీకు ఫైల్లో మీ డెస్క్టాప్లో ఇక్కడ మనం సెలెక్ట్ చేసినట్టు సిఎన్ఏ కాలంలో మీకు సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే ఇది నాకు అవసరం లేదు కాబట్టి. ఓకేనా, సో మనం క్యాన్సిల్ చేసేయచ్చు వద్దనుకుంటే. సో ఈ విధంగా మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. ఈ పర్టికులర్గా దీన్ని మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ మీరు ఏదైనా ఎక్స్ట్రా వాయిస్ చెప్పుకోవాలనో లేదా ఇంకేదైనా నెక్స్ట్ ఇంకొక ఛానల్ మీకుంటే దీనిలో కొంచెం కరెక్షన్ చేసి మీరు పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుంటే మన అకౌంట్లో అది సేవ్గా ఉంటుంది ఈ ఫైల్ కూడా. ఒకవేళ వద్దనుకుంటే మీరు డోంట్ సేవ్ కొట్టేయచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ మొవావి సాఫ్ట్వేర్ని మీరు లోడ్ చేసుకోండి. చాలా ఈజీ. మీరు ఒక్కసారి మీకు ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఒకవేళ మీకు ఇంకా కూడా అర్థం కాకపోతే మీరు నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.